వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా నటించిన త్రిష మనందరికీ ఫేవరెట్ హీరోయిన్ కదా. సుమారు 40 ఏళ్ల వయసులో కూడా ఎంత అందంగా ఉందో కదా. అసలేమాత్రం అందం, ఫిట్నెస్ తగ్గలేదు. అసలు అలాంటి అందం, ఫిట్నెస్ మన సొంతమైతే ఎంత బాగుంటుందో కదా. ఇప్పటికీ కూడా త్రిష కృష్ణన్ మాత్రం అటు తమిళ్ ఇటు తెలుగు తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నటనలో మాత్రమే కాకుండా అందం, ఫిట్నెస్లో కూడా కుర్ర హీరోయిన్లను తలదన్నే సత్తా ఉన్న నటి త్రిష. అయితే ఆ అందానికి కారణం ఆమె తీసుకునే ఆహారం మరియు ఆమె డైలీ ఫిట్నెస్. 40 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్, అందం ఇంతలా మెయింటైన్ చేస్తున్న త్రిష మనందరికీ స్ఫూర్తినిస్తుంది. వయసు పెరిగే కొద్దీ త్రిష ఇంకా అందంగా మారుతుంది అంటూ ఎప్పుడూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు దాటినప్పటికీ త్రిష ఇంకా జోరుగా ఆఫర్లు అందుకోవడానికి గల కారణం ఆమె తినే ఫుడ్ అండ్ ఫిట్నెస్. ఇప్పుడు త్రిష యొక్క సీక్రెట్స్ తెలుసుకుందాం. ఆహార విషయంలో కూడా ఆమె చాలా నియమాలు పాటిస్తారట. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలని చెబుతోంది త్రిష. అయితే మనం తినే పండ్లు, కూరగాయల్లో కూడా విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అవే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి. అన్నింటికంటే ముఖ్యంగా డిన్నర్ రాత్రి 6:30 లోపే పూర్తి చేస్తారట. భోజనంలో పండ్లు, కూరగాయలను పుష్కలంగా తింటుంటారట. ఈమె తినే పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండేలా చూస్తుందట. ఇవి ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతున్నాయి. ఈమె సాయంత్రం 6:30 గంటలకి భోజనం అయిపోగొట్టి ఆ తర్వాత పండ్లు కూడా తింటారట. అలాగే తిన్న వెంటనే నీళ్లు తాగరట. వ్యాయామంతో పాటు ప్రతిరోజు యోగా చేయడం కూడా తప్పనిసరిగా చేస్తారట. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేస్తారట. సమయం దొరికితే చాలు వ్యాయామం, యోగా మాత్రమే కాకుండా స్విమ్మింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ కూడా వెళ్తారట. ప్రతిరోజు వీటిని చేయడం వల్లే శరీరంలో ఉన్న ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా త్వరగా కరిగిపోతాయని, అవే మనం బరువు పెరగకుండా చేస్తాయని తన బ్యూటీ సీక్రెట్ని రివీల్ చేశారు. చూశారుగా, అందంగా కనబడటానికి మనం బయటకి వాడే రకరకాల క్రీమ్స్ని ఎంత డబ్బైనా పెట్టి కొంటాం. కానీ ఇన్నర్ బ్యూటీ కాన్సెప్ట్ మీద మాత్రం మనకు ధ్యాసే ఉండదు. ఇప్పటికైనా త్రిష చెప్పిన విధంగా మనం కూడా రోజు కూరగాయలు, పళ్ళు, వ్యాయామం, యోగా వంటివి చేస్తే మనం కూడా చక్కగా అందంగా ఉండొచ్చు.